ఎలా ఉందండి బాబాయ్ గారు మా దగ్గర ఐటమ్? దగ్గర ఐటమ్ ఇంకా చూస్తాను. శ్రీనివాస కాంతి శారీస్ వెంకట్ గారు అంటే మీరు? నేనేనండి. మీరు ధర్మవరం నా అనుకుంటా. ధర్మవరం అండి. ధర్మవరం ప్రాపర్ అండి? నా సొంతూరు ధర్మవరం అండి. మనం రాజమండ్రిలో సెటిల్ అయిపోయాం. అంటే నేను అడిగేది, మీరు వ్యాపారరీత్యా రాజమండ్రి వచ్చారు. ఈ పట్టు చీరల వ్యాపారంలో ధర్మవరానికి పేరుంది కనుక అక్కడే పుట్టి పెరగడం వల్ల అక్కడే పుట్టి పెరిగాం. నేను యాజ్ ఏ వీవర్ని. రైట్ సార్. మీరు తీసిన శారీస్ని మా వ్యూవర్స్ కూడా ఒకసారి చూపిస్తే మీరు ఎంత కొన్నారు మా దగ్గర అన్నది వివరంగా మా వాళ్ళకి చెప్పారనుకోండి, మీ ఎక్స్పీరియన్స్, జస్ట్ మీ ఎక్స్పీరియన్స్ అనమాట. ఇదిగో చూడండి, ఇది బాబాయ్ గారు కొన్న చీర. ఇది ప్యూర్ కంచిపట్టు విత్ సిల్క్ మార్క్ అనమాట. ఇదిగో ఇప్పుడు చెప్పండి బాబాయ్ గారు, ఇప్పుడు ఎలా ఉంది మా దగ్గర ఐటమ్? మీ దగ్గర ఐటమ్ బాగుంది, కానీ నేను కొన్ని విషయాలు క్లారిఫికేషన్ చెప్పండి. ఎందుకంటే తెలుసుకోవాల్సిన అవసరం. అవునవును. నేను ఇదే చీర కొందామని చెప్పి మా మనవరాలు మాల్స్కి వెళ్దామండి. మాల్స్లో రేట్లు ఎలాగుంటాయో తెలియదమ్మా. మనం ఆ రెంట్లు కూడా మీ మీద వేసేస్తారు కదా. ఏమో అవన్నీ మనకు తెలియదు కదా. నేను ఆ రెంట్లు, స్టాఫ్ ఖర్చులు మీ మీద పడతాయి. నేను ఈ మధ్యన అస్తమానం ఇవన్నీ చూస్తూ ఉంటాను కదా, యూట్యూబ్లో ఉన్న దాంట్లోనూ శ్రీనివాస కాంతి శారీస్ తాడి తోటలో ఏదో ఉందని తెలిసింది. అక్కడికి వెళ్తే బాగుంటుంది అనిపిస్తున్నాను. మనం ఒకసారి చూడడంలో తప్పే ఉందని అంటే, సరే మీ ఇష్టం గారు అంటే నేను చూస్తాను, నేను చూసి నీకు వాట్సాప్లో పెడతాను, లేకపోతే పరిచయం మీద చీర తీసుకొస్తాను అని చెప్పాను. కానీ నిజం చెప్తున్నాను, ఇదే చీర నేను 2-3 షాపులు ఎంక్వైరీ చేస్తాను ఫస్ట్. నా అలవాటు నాకు అది. నేను ఏదో వస్తూ దారిలో ఒక షాప్ దగ్గరికి వెళ్ళాను. షాప్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇదే చీర, ఈ కంపెనీ దీనికి నేను చూశాను. చూసిన తర్వాత 22,000. సిల్క్ మార్క్ ఇచ్చారా? సిల్క్ మార్క్ అని నాకు మీరు సిల్క్ మార్క్ ఉందని చూపించారు, కానీ వాళ్ళు అవి ఏం చెప్పలేదు. అవి చెప్పకపోవడం వల్ల దానివల్ల ఇదిగోండి మీకు చూపించింది ఇది సేమ్ చీర. ఇదిగో సేమ్ ఇది క్వాలిటీ చూసారా? చూడండి, దీని సిల్క్ మార్క్ ఉండదు, సేమ్ యాజ్ ఇస్ ఇలాగా ఉంటుంది. చూడండి సేమ్. ఇది సిల్క్ మార్క్ లేనిది. మీరు అడిగారు మాకు ప్యూర్ అయితే ఇవ్వు బాబు, లేకపోతే లేదన్నారు కదా, నేను అందుకే మీకు సిల్క్ మార్క్ ఇచ్చాను మీకు. అది మరి ఇదే చీర, ఈ చీర చూపించారు, ఏ చీర చూపించారు మాకు తెలియదు కదా. అది 22,000 చెప్పింది, మీరు 13,000కి ఎలా ఇవ్వగలుగుతున్నారు? ఇది మా మ్యానుఫ్యాక్చరింగ్ అండి. మాకు 500 వస్తే చీర ఇచ్చేస్తాం. పెద్ద పెద్ద మాల్స్ వాళ్ళు, షోరూమ్ వాళ్ళు 500కి 10,000, 15,000 రూపాయలు పెట్టుబడి పెట్టి చేయగలరా? చెప్పండి, చేయలేరు. మాకు ఇక్కడ స్టాఫ్ ఎంత చూడండి, షాప్ షోరూమ్ కాదు, ఇక్కడ 100 మంది స్టాఫ్ ఉండరు. మాది ఎక్కడో పైన ఒక గోడౌన్లో ఉంటుంది. చాలామంది కొంతమంది ఏంటంటే ఈ షాప్కి ఇంత చీప్ షాప్లో ఏంటి కొందాం అని పెద్ద పెద్ద మాల్స్కి వెళ్ళి 10,000 రూపాయల చీరనే 50,000 పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. మా దగ్గర తీసుకొస్తుంటారు అనమాట. అది ఒరిజినల్ డూప్లికేట్ అని తెలియదు. అంటే అడుగుతున్నాను, ఇది మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి మనం అంత తక్కువకి ఇవ్వగలుగుతున్నాం అంతే. ఇప్పుడు నా డౌట్ లేదు. 22,000 రూపాయలు అక్కడ బయటకు చెప్పినప్పుడు మీరు ఒక 2,000, 1,000 రూపాయలు పట్టు చీర కనుక తగ్గించారంటే నేను ఇంత క్లారిఫికేషన్ మీ దగ్గర నుంచి తీసుకోవాల్సిన అవసరం ఉండదు. అక్కడ 22,000 చెప్పారు, ఇంకో 1,000 రూపాయలు తగ్గింది కదా, 2,000 తగ్గింది కదా. 22,000 నుంచి 13 అంటే ఎంత మిగిలింది? 9,000. ఇప్పుడు మీకు ఒకటి చెప్తున్నాను, బంగారంలో కూడా అంత మోసం ఉండకపోవచ్చు, కానీ ఈ పట్టు చీరల్లో చాలా వరకు జరుగుతుంది. ఎందుకంటే కనిపెట్టలేరు. ఇప్పుడు మీకు కాస్ట్లీ చూపించాను, తక్కువ చూపించాను, కనిపెట్టగలరా? కనిపెట్టలేరు. అదే అనమాట. మనం ఏంటంటే అంత పైన ఉన్నా కానీ షాపు ఒక ఓపెన్గా చెప్పి క్వాలిటీ అనేది రీజనబుల్గా ఇచ్చేస్తాం అనమాట. అదండి. మీరు వయసురీత్యా నాకు మీ షాపులో ఈ చీర కొనడానికి గల కారణం ఏంటంటే, మీరు వచ్చిన కస్టమర్కి వివరం విపులంగా నా మనసుకు నచ్చిన విధంగా, ఇది ఎంత కాస్ట్ పెట్టామని కొన్నది సమస్య పక్కన పెట్టేయండి, నా మనసుకు నచ్చిన విధంగా మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు. షాపు దగ్గరికి వెళ్ళినప్పుడు ఎక్స్ప్లెయిన్ లేదు, చేయరు. అదే 22,000 రూపాయలు ఉన్నారండి, ఇస్తారంటాను. మీరు ఏమైనా బార్గెన్ చేస్తే చేయండి, నచ్చితే ఇస్తారు, లేకపోతే లేదు, 22,000కి మాత్రం తక్కువ రాదు అన్నారు. నాకు ఎందుకో అస్తమానం మన యూట్యూబ్లో చూసి వస్తుంటారు చాలా మంది. నేను చూశాను అలా శ్రీనివాస కంచి శారీస్ తాడి తోట ఈ అడ్రస్ ఏదో పెట్టారు. నాకు శ్రీనివాస కంచి శారీస్ అని ఉంది తప్ప ఈ ఏరియాకి వచ్చేసరికి మర్చిపోయాను. మరి ఇంకోటి, ఈ ఏరియాకి వస్తే మా పేరు కూడా ఎవరు చెప్పరండి మన, ఎందుకంటే